అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్నటి వరకు 12 రాశుల్లో 4 రాశుల వారి గురించి గురుగారు చాలా చక్కగా వివరించారు. సో మరి ఇప్పుడు మిగతా రాశుల వారి గురించి కూడా మాట్లాడతాం. మనతో పాటు ఉన్నారు కేఎస్ఆర్ గారు. గురుగారు నమస్తే. నమస్తే అమ్మా. ఏప్రిల్ నెలలో తులారాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? తులారాశి వారికి కూడా అనుకూలమైన ఫలితాలు అయితే ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఇంట్లో శుభకార్యాలకు సంబంధించిన చర్చలు నడవటం అనేది, లేదా ఈ జాతకంలో పుట్టిన పిల్లలకి, తులారాశిలో పుట్టిన పిల్లలు ఎవరైనా, మగ పిల్లలైనా ఆడపిల్లలైనా, లేదా తులారాశిలో జన్మించిన తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు ఎవరైనా పెళ్ళికున్నా, ఖచ్చితంగా ఈ నెలలో ఈ వివాహాలు కుదుర్చుకోవటం, ఇతరత్ర శుభకార్యాలకి చేయాల్సిన ప్రయత్నాలు సఫలీకృతం అవటం. అంటే శుభకార్యాలు చేయటం సపోజ్ ఉదాహరణకి మన పెళ్ళిళ్ళే అక్కల్లా ఇంట్లో ఎవరికైనా ఉపనయనం లాంటిది కానీ, ఇంకా కొన్ని వేరే వేరే కులాల్లో ఏమంటాం పంచి కట్టడం అని, శారీ కట్టడం అని, ఇలాంటి పంచలు కూడా ఉంటాయి. అంటే అది కూడా ఒక రకంగా శుభకార్యాలు. సో అలాంటివి ఏమైనా సరే శుభకార్యాలు చేయాలి అంటే దానికి సంబంధించిన ఏర్పాట్లు చేసుకోవాలి అంటే ఖచ్చితంగా ఈ నెలలో దానికి సంబంధించిన చర్చాగోష్ఠులు అయితే జరగటం, దానికి బలమంగానే మనకి ఈ మాసం ఉండటం అనేది అంటే ఖాయం చేసుకోవటమేనా కనీసం. సో ఆ రకంగా శుభం పలకటం అనేది అయితే కనుక తులారాశి వారికి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా మీడియా రంగంలో ఉన్నవారికి, తర్వాత ఈ రియల్ ఎస్టేట్ భవన నిర్మాణ రంగంలో ఉన్నవారికి, తర్వాత వచ్చేప్పటికి ఈ దిన పదార్థాలు అమ్మేవి అంటే తిండికి సంబంధించినవి, బట్టకు సంబంధించినవి, ఆల్రెడీ రియల్ ఎస్టేట్ అంటే భూమికి సంబంధించి అంటే కూడు గుడ్డ అంటుంటాం కదా, అలాంటి వాటిల్లో కూడా ఈసారి బాగా ఎక్కువ లాభం గడించడానికి అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ నెలలో కొద్దిగా ఇప్పుడు ప్రస్తుతం షేర్ మార్కెట్లకి మాత్రం తులారాశి వాళ్ళకి అంత మంచిది కాదు. సో అందుకని ముఖ్యంగా దానికి సంబంధించిన గ్రామ బుధుడు కరెక్ట్గా లేడు కాబట్టి మనం పెట్టే పెట్టుబడులు అవి సక్రమంగా ఉండలేకపోవడానికి అవకాశం ఉంది. కనుక తులారాశి వాళ్ళు ఏదైనా సరే ఇలాంటి స్పెక్యులేషన్స్ అంటాం మనం, అంటే షేర్ మార్కెట్లు కానీ ఏదైనా సరే గ్యాంబ్లింగ్ అంటే కొంతమందికి ప్యాకాట్ ఏది ఉంటుంది, కొంతమంది గేమ్ యాప్స్కి వెళ్ళే వాళ్ళు ఉంటుంది. సో దాని ద్వారా ఎక్కువ నష్టపోయే పరిస్థితి ఉంది. కనుక చాలా జాగ్రత్తగా తులారాశి వాళ్ళు మాత్రం ఆ విషయంలో వాళ్ళని నియంత్రణ చేసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఇక భార్యాభర్తల మధ్య ఒక నిమిషం ఏమంటాం కోపతాపాలు ఉన్నప్పటికీ కూడా మళ్ళీ తొందరగానే సయోధ్య రావటం అనేది, దీర్ఘకాలికంగా వీరు చేయాల్సిన ప్రణాళికలు ఏవైతే ఉంటాయో అంటే ఇద్దరు కూడి చేయాల్సిన పనులు ఏవైతే ఉంటాయో వాటిలో ఒక అవగాహనకి రావటం అనేది అయితే తప్పకుండా జరగటం అనేది అయితే ఉంటుంది. ఏదైనప్పటికీ కూడా ఈ నెలలో ఒక సంఘటన అనేది వీళ్ళకి మెమరబుల్గా అంటే కొద్దిగా జీవితాంతం కూడా గుర్తుంచుకునే స్థాయిలో ఉండిపోవటం అనేది కూడా జరుగుతుంది. కనుక తులారాశి వారికి కూడా ఎక్కువ ప్రస్తుతం అయితే కనుక అదృష్ట యోగం బాగానే ఉందన్నట్టుగానే చెప్పడానికి అయితే కనుక అనువుగా ఉంది. సో వీరికి ఏది భగవంతుని పూజిస్తే ఇంకా మంచి రాజయోగం కలిగే అవకాశాలు తప్పకుండా. ఈ నెలలో వీరు ఏదైనా సరే భగవంతుని అంటే ఆర్థికంగా ఉండే ఖర్చులు అధికం అనేది కనపడుతుంది. సో ఆ ఖర్చుల నియంత్రణలోకి రావడం కోసం కొద్దిగా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన ఆరాధన చేసుకున్నట్టయితే కనుక మరింత ఉపయుక్తంగా ఉంటుంది. అలాగే ఏదైనా రత్నం లాంటిది పెట్టుకోవాలనుకుంటే కనుక ఇంద్రనీలం పెట్టుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు ఉంటాయి.